హాయ్ అండి. మనం ఒక ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ లో ఉన్నాం. ఆధునిక కాలంలో ఉన్న బిజీ బిజీ లైఫ్ లో వీకెండ్స్ లో, సెలవు రోజుల్లో, ఇంకా ప్రత్యేకమైనటువంటి పండుగ దినాల్లో ఎక్కువ మంది కుటుంబాలతో కలిసి, స్నేహితులతో కలిసి ఏదైనా ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు, అలా వెళ్తున్నారు. పర్యాటక ప్రదేశాలకు వెళ్ళటము, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళటము, కొత్త కొత్త వ్యక్తులను కలవటము, కొత్త కొత్త సాంప్రదాయాలను, కొత్త కొత్త ఆచార వ్యవహారాలను చూడటమే కాకుండా ఈ విజ్ఞాన యాత్ర అనేటటువంటిది విజ్ఞానాన్ని, వినోదాన్ని కూడా కల్పిస్తుంది, మనశ్శాంతిని కల్పిస్తుంది, సోషల్ రిలేషన్స్ ని పెంచుతుంది. అయితే ఇలా పెంచే క్రమంలో మనం ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ఆ ప్రాంతంలో భూమి, నీరు, వాతావరణ కాలుష్యము, గార్బేజీ, ప్లాస్టిక్ వ్యర్థాలు, అనవసరమైనటువంటి చెత్త చెదారాలను ఎక్కడంటే అక్కడ పడేయటము, కాలుష్యం చేయటం అనేటటువంటి దాని మీద అత్యంత జాగ్రత్త వహించవలసిన వాళ్ళమై ఉంటున్నాం. కొన్ని ప్రదేశాలలో కెపాసిటీకి మించినటువంటి యాత్రికులు వెళ్ళటం మూలాన అక్కడ నీటి కొరత ఉంటుంది, అనగా మంచినీటి కొరత ఉంటుంది, ఆహార పదార్థాలకు ఇబ్బంది పడవలసి వస్తుంది, టాయిలెట్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పిల్లలకు కావలసినటువంటి స్నాక్స్, టయానికి ఉండవలసినటువంటి కొన్ని వసతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వారికి నా సూచన ఏమిటంటే, ఎంతమంది కెపాసిటీ అయితే ఒకరోజు ఆ ప్రదేశాన్ని విజిట్ చేయవచ్చు, అంతమంది వెళ్లే విధంగా వాళ్ళు చర్యలు తీసుకొని అంతమంది లిమిట్ను పెట్టడం అనేది ఒకటి. రెండవది, శానిటేషన్ ప్రాబ్లం లేకుండా చూడాలి, మంచినీటి సమస్య లేకుండా చూడాలి. వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్స్ ని అవాయిడ్ చేసి గాజు బాటిల్స్ గానీ, స్టీల్ బాటిల్స్ గానీ తెచ్చుకొని అవి రీఫిల్ చేసుకునే విధంగా టూరిస్ట్ ప్రదేశంలోనే మంచినీటిని ఏర్పాటు చేయాలి. టూరిజం వాళ్ళే క్యాంటీన్స్ ను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయినా, లేదా ఆహార పదార్థాలన్నిటిని బయట ఏర్పాటు చేసి తీసుకొచ్చి ఇవ్వటమైనా చేయాలి. ఈ విధంగా మనం చేయటం మూలాన నీటి కాలుష్యం ఉండదు, ధ్వని కాలుష్యం ఉండదు, వాయు కాలుష్యం ఉండదు, నీరు పొల్యూట్ అవ్వదు. ప్రధానంగా మనం చూసినట్లయితే కొన్నిసార్లు ఇటీవల కాలంలో శ్రీశైలంలో అన్ని గేట్లు ఎత్తినప్పుడు వాహనాలు 4-5 గంటల సేపు ఒకే రూట్ లో తరబడి ఉండటం వలన కార్బన్ మోనాక్సైడ్ విపరీతంగా బయటకు వచ్చి చాలా మంది ఆ పొల్యూషన్ కు గురైనట్టుగా నేను ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడ నా విన్నపం ఏంటంటే, వాహనాలను కూడా ఒక స్పెసిఫిక్ ప్లేస్ లో సపరేట్ పార్కింగ్ లో ఉంచాలి, వాహనాలు కూడా ఒక పద్ధతి ప్రకారంగా పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. టూరిజం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇటీవల కాలంలో టూరిజంలో అనేక రకాలైనటువంటి టూరిజాలు వచ్చాయి. ఈ టూరిజం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటారు, పెద్దలు మానసిక ఉల్లాసం చెందుతారు, పబ్లిక్ రిలేషన్స్ ఏర్పడతాయి. ముఖ్యంగా విజ్ఞాన వినోదానికి ఇది ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి టూరిజం మీద ఎక్కువ అవగాహన కలిగి పొల్యూషన్ కాకుండా ఉండేటందుకు అందరూ ప్రయత్నం చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి టూరిజాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా ఎక్కువగా డెవలప్ చేయడానికి, టూరిజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి టూరిజం ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, టెంపుల్ టూరిజం, విలేజ్ టూరిజం, తర్వాత ఎడ్యుకేషన్ టూరిజం, మెడికల్ టూరిజం, స్లీపింగ్ టూరిజం కూడా ఇటీవల కాలంలో డెవలప్ అయింది. కాబట్టి ఇలాంటి టూరిజాలన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి ఇంకా ఎక్కువగా ఉండాలంటే టూరిజం డెవలప్ అవ్వటం వలన అనేక మందికి ఉద్యోగ వృత్తి కల్పించబడుతుంది, గవర్నమెంట్ కు ఆదాయం లభించబడుతుంది. ఎప్పుడు పురాతనంగా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా పునరుద్ధరించబడి అవి టూరిజానికి డెవలప్ అవుతాయి. ఇటీవల కాలంలో టెంపుల్ టూరిజం బాగా డెవలప్ అయింది. బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధ కారిడార్స్ కూడా
డెవలప్ అవుతున్నాయి. వీటన్నిటి మూలాన కూడా ఒక మంచి టూరిజం బాగా డెవలప్ అవుతుంది. ఈ టూరిజం మూలాన మనమందరం కూడా ఎంతో మానసిక ఉల్లాసంతో విజ్ఞానంతో అభివృద్ధి చెందొచ్చు. కాబట్టి అందరూ కూడా టూరిజంలో ఏ విధమైన పొల్యూషన్ లేకుండా, ముఖ్యంగా ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్ వాడి అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.